జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఆగస్టు 30వ తేదీ. లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం నుండి 33 వచనాలలో మరి మనము ప్రతి దినము 3 మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. 1 దేవుని యొక్క వాగ్దానము, 2 మనం ఒప్పుకోవలసిన పాపము, 3 మనం అనుసరించవలసిన ఆజ్ఞ. దేవుని యొక్క వాగ్దానము మనలో నెరవేరాలి అంటే మనం ఒప్పుకోవాల్సిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. 2 ఆజ్ఞ ఏదైతే ఇస్తాడో దాన్ని అనుసరించాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. మొట్టమొదటిసారిగా ఈ యొక్క లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనములో అంటే దీవించు ఆశీర్వాదపు పాత్ర, దేవుడు ఆస్వాదించి నా పాత్ర మనకిస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో యేసు ప్రభువారు ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని ఆస్వాదించి విరిచి శిష్యులకి ఇచ్చెను, ఇది నా శరీరము. అంటే యేసు ప్రభువారి యొక్క శరీరము అనేది ఆస్వాదించబడినది. యేసు ప్రభువారి యొక్క రక్తము ఆస్వాదించబడి మనకిచ్చిన పాత్ర. ఆ పాత్ర అనేది, ప్రభు యొక్క రక్తం అనేది మనల్ని ఒకటి పాప క్షమాపణ నుండి మనల్ని, అంటే మన పాపాల నుంచి విడుదలిస్తుంది, విమోచిస్తుంది. అదే వాక్యం సెలవిస్తుంది. ఏమిటి అనగా 26వ అధ్యాయం మత్తయి సువార్త 26, 27 వచనాల్లో పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన నా రక్తము క్రొత్త నిబంధన. అంటే మన పాపాలు ఒప్పుకుంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదలిస్తుంది. అంటే ఒప్పుకున్నప్పుడు ప్రభు యొక్క రక్తము మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఎంత సంతోషం అండి! పాపాలు క్షమించే అధికారం ఉచితముగానే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. ఒక రాజుగారు తన పుట్టినరోజు ఒక దొంగని విడుదల చేయటం వాడుక అన్నమాట. ఒక దినాన తన యొక్క పుట్టినరోజుకి ముందు, ఒక సంవత్సరము పుట్టినరోజుకి ముందు అతడు చేసింది ఏంటంటే, మారు వేషంలో వెళ్ళి ఖైదీలందరినీ ఒక్కొక్కరిని పర్సనల్ గా మరి అడిగినప్పుడు, నేను తప్పు చేయలేదండి, మరి నన్ను వేరే వాళ్ళు ప్రేరేపించారు అని చెప్తూ వచ్చారు. కానీ ఒక నరహంతకుడైన దొంగ, మరి బందిపోటు దొంగ, మరి నేను తప్పు చేశాను, కావాలనే మనిషిని చంపేశాను కోపంలో అని చెప్పినప్పుడు ఉదయాన్నే అతన్ని విడుదల చేశారు. అతన్ని విడుదల చేస్తున్నప్పుడు అక్కడున్న ఖైదీలందరూ గట్టిగా అక్కడున్న సెక్యూరిటీ గార్డుని అడిగారు. ఎందుకో తెలిసిన, మేమన్నా చిన్న చిన్న తప్పులు చేశాం, ఇతడు నరహంతకుడు, ఇతన్ని ఎలా విడుదల చేశాడు అంటే అతడు ఒప్పుకున్నాడు. రాత్రి నిన్నటి దినాన వచ్చిన అతను మరి రాజుగారు, అవునండి, మనం నిజంగా విశ్వాసంతో ఒప్పుకుంటే మనం విడుదల చేయబడతాము. ఆ 2 యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నిత్య జీవం అనేది ఉంది. ఎంత గొప్ప గిఫ్ట్ అండి! ఈ లోకం తర్వాత మరొక జీవితం ఉంది. ఇత్తనము భూమిలో పడి చనిపోయిన తర్వాత మొలకెత్తినట్టుగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం ఉంది. దానికి ఎవరై అంటే అర్హత కలిగిన వాళ్ళు, ఆయన శరీరము ఆయన రక్తం తిని త్రాగువారిని అంత్య దినమున లేపుతాడు. ఈ 2 ఉపయోగాలు, ఇది ఆశీర్వాదపు మరి పాత్ర. ఈ పాత్ర నువ్వు తాగాలని, ఈ బాప్తిసం తీసుకొని బలలో ప్రవేశించాలన్నది దేవుని యొక్క చిత్తం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే విగ్రహారాధనకు దూరముగా పారిపోడి. అవునండి, విగ్రహారాధన చేయకూడదు. ఎంతగా అంటే ఇజ్రాయెల్ ప్రజలు 10 తెగుళ్ళు మరి ఐగుప్తులకు వచ్చాయి, వీళ్ళకి రాలేదు. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు.
ఎంత కళ్ళ ముందు చూశారు. మరి ఎన్ని అద్భుతాలు చూసిన ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషే కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వారు మరి నిర్గమకాండములో 32వ అధ్యాయములో వారందరూ కలిసి అహరోను దగ్గరకు వచ్చి ఆ మోషే ఏమైనో అని చెప్పి బంగారం అంతా తీసుకొని అహరోను గారు పొగరతో అంటే ఒక మోడల్ గా మరి పాత్రలాగా ఒకటి చేసి ఇది బంగారంతో దూడం చేశారు. దూడకి ఒక పేరు పెట్టారు యెహోవా అని. చూడండి, తప్పు చేస్తూ పాపం చేస్తూ విగ్రహానికి ఆ దూడకి పెట్టిన పేరు యెహోవాకి రేపు పండగ చేద్దాం. అంటే ఈ దినాల్లో మరి విగ్రహాలు పట్టుకొని దేవుడు అంటున్నాడు, అది తప్పు. దేవుడు కోపడ్డాడు. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, వారిలో కొందరు విగ్రహారాధన చేసి వారు తినటానికి త్రాగటానికి కూర్చున్నారు, ఆడుటకు లేచారు. దేవుడు చేసిన మేలు మర్చిపోయి విగ్రహారాధనలో పడిపోతున్నాం. మేము క్రైస్తవులం అండి, ఎలాంటి పనులు మేము చేయమంటారు. కానీ కొలసి 3:5 అంటే విగ్రహారాధన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈరోజు నువ్వు ధనాన్ని ఇచ్చిన తృప్తిగా రాకుండా ధనము కావాలి అనేసి ఏదో ఒక రూపంలో అన్యాయంగానో లేకపోతే అప్పుల రూపంలో చేసి టెన్షన్ పడతాను. దయచేసి నీ ధనానికి దేవుడే దేవుడుగా ఉండును కాక. గుర్తుపెట్టుకోండి, ధనాపేక్ష. బిలాము ధనము కోసం తన గొప్ప ప్రవక్త ప్రవచన వరం కలిగిన ధనమునకు గులామైపోయి చివరికి హత్య చేయబడ్డాడు. ఖడ్గం చేత ఛేదించబడ్డాడు బిలాము. దుర్నీతి వల్ల కలుగు బహుమానం ఆశించి ఎంత గొప్ప ప్రవక్త చివరికి ఖడ్గం చేత చనిపోయాడు. జాగ్రత్త, బిలాములాగా మనం ఉండకూడదు. చివరికి ఆజ్ఞ 31వ వచనము, సమస్తము దేవుని మహిమ కొరకు చేయుదుము గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం, మీరు బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలతో దాసి గృహములో బానిసలుగా బతుకుతున్న మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడుతున్నాను. ఆ కానానీయులు, హెవ్వీలు, ఎబూసీలు, పెరిజ్జీలు, అమ్మోనియలు, దాదాపు 7 జాతులు వాళ్ళు అనుసరించినట్లు అనుసరించక వారు చేసినట్టు చేయక మీరందరూ దేవుడి సన్నిధిలో యెహోవా సన్నిధిలో భోజనం చేసి దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాల బిడ్డలతో కలిసి మరి మీరు ఆశీర్వాదం పొందుకున్నారు. నన్ను మహిమపరచడి భోజనం చేసి మీరు సంతోషంగా ఉండండి. దేవుడి సన్నిధిలో కీర్తనలు 16:11 దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నువ్వు భోజనం చేసిన పానం చేసిన దేవుడికి మహిమార్థంగా చేయాలి. అందరికి సంతోషకరంగా ఉండాలి. మనం ఫలించాలనేది కదా. యోహాను సువార్త 15:8 మనము బహుగా ఫలించటం వల్ల దేవుడికి మహిమ వస్తుంది. మంచి విషయంలో కానీ మనం బహుగా ఫలించాలంటే వాడైన తీగలు తొలగించుకోవాలి. ద్రాక్షవల్లిలో తీగలు అంటుకట్టబడి ఉండాలి. దేవుడితో నువ్వు అంటుకట్టబడినప్పుడు బహుగా ఫలిస్తావు. ఏసేపు ఫలించేడి కొమ్మ, ఆయనలోనే అంటుకట్టబడ్డాడు, ఆయన మీదే ఆధారపడ్డాడు కనుక దీవించబడ్డాడు. కావున మనం కూడా ఫలించి దేవుని నామానికి మహిమ తెచ్చుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినం నీ కృపలో నీ దయలో ప్రభా మాకిచ్చి నీ గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఆశీర్వాదపు అయ్యా పాత్రను మాకు ఇచ్చావు. నీ శరీరాన్ని రక్తాన్ని తినే భాగ్యాన్ని ఇచ్చావు నాయన. మేము విగ్రహారాధనకు దూరంగా ఉండి నాయనా నీ ఆజ్ఞను ప్రభా మేము పాటించే వాళ్ళముగా దయచేయండి. ఏమి చేసినను, భోజనం చేసిన, పానం చేసిన నీ సన్నిధిలో సంతోషంగా ఉండే వాళ్ళముగా దయచేయమని, మేము ఫలించే వాళ్ళంగా మరి దీవించమని, ఆశీర్వదించమని, వింటున్న ప్రతి బిడ్డకి మేలు క్షేమం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.